వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్కారం. కార్తీక పురాణం 5వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ రోజున కార్తీక శుద్ధ పంచమి, నాగపంచమిగా కొన్ని ప్రాంతాల్లో ఆచరిస్తారు. ఎవరైతే నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోయటం కానీ ఆ విధికి అవకాశం లేని వాళ్ళు పంచమి నాడైనా మనము పుట్టలో పాలు పోసుకోవచ్చు, ఇంట్లోనే దేవతారాధన నిర్వహించుకోవచ్చు. సుబ్రహ్మణ్య పడగలు ఏమైనా మన దగ్గర నాగపడిగలు ఉంటే కనుక వెండివి వారికైనా పాలను సమర్పించి పంచమి నాటి సుబ్రహ్మణ్య ఆరాధనని చేసుకోవచ్చు. మీ అవకాశాన్ని బట్టి చేయండి. పైగా ఈ రోజున ఆదివారం కూడా అయింది. ఆదివారం సుబ్రహ్మణ్య ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. అయితే 5వ రోజు ఏం చెప్పబడిందో చూద్దాం. ఓ జనక రాజర్షికి వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. కార్తీక మాసమందు పాపక్షయం కోసం పుణ్యాన్ని చేయాలి. పుణ్యం చేత పాపం నశించటమే కాక మన పుణ్యబలం కూడా పెరుగుతుందన్నమాట. అయితే కార్తీక మాసంలో హరిసన్నిధిలో భగవద్గీత పారాయణం చేసేవాళ్ళు పాము కుబుసాన్ని విడిచినట్టుగా పాపాలని విడిచేస్తాడు. పాము ఏమిటి, కొంతకాలానికి కుబుసం విడిచేస్తుంది, కొత్త కుబుసం వస్తుంది, దానికి కొత్త చర్మం వస్తుంది. అట్లా పాపం తొలగిపోతుందట, తన మీద నుంచి వెళ్ళిపోతుందన్నమాట. కార్తీక మాసంలో తులసి దళములతోనూ గన్నేరు పువ్వులతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కలిసి సుఖించును. అంటే విష్ణు ముక్తులు 4 రకాలుగా చెప్తారండి. సాయుజ్య, సామీప్య, సాలోక్య, సారూప్య ముక్తులు. విష్ణు సాయుధ్యాన్ని పొందుతారంటే ఆయనలో కలిసిపోవటం. సారూప్యాన్ని పొందుతారంటే విష్ణువు లాంటి స్వరూపాన్ని పొంది ఆయన్ని సేవించుకుంటూ ఉంటారు. సామీప్యం అంటే విష్ణువు యొక్క సన్నిధిలో నివసించేందుకు అవకాశం లభిస్తుంది. తర్వాత సామీప్యము, సాలోక్యము, విష్ణు లోకంలో ఉండటము, ఆయనతో పాటే ఆ లోకంలోనే ఉండటము. ఇలాంటివి ముక్తులు లభిస్తాయి. విష్ణువే కాదు, శివుడికి కూడా ఇలాగే చెప్తారు ముక్తులు 4 రకాలని. అయితే ఈ 4 రకాల ముక్తుల్లో కొంతమంది గౌరీ లోకాన్ని పొందే వాళ్ళు కూడా ఉంటారు. పతివ్రతలుగా మరణించిన స్త్రీలు, పతిని అనుసరించి మరణించిన వారు, పతి కంటే ముందు అంటే పచ్చగా మరణించిన వారు, 5వ తనంతో భర్త జీవించి ఉండగానే ముందే మరణించిన వారు, వీళ్ళందరికీ గౌరీ లోకాన్ని పొందుతారని, వారి వారి పుణ్యాన్ని బట్టి సామీప్యమా, సారూప్యమా, సాలోక్యమా, సాయుజ్యమా అనేది అది వారి పుణ్యాన్ని బట్టి కుదురుతుందన్నమాట. హరితో కలిసి విష్ణులోకం నందు అంటే వైకుంఠమునందు నివసించగలరు. కార్తీక మాసమందు భగవద్గీతలోని 10, 11 విభూతి యోగము, తర్వాత విశ్వరూప యోగము సందర్శనము, వాటిని కూడా విశ్వరూప యోగాన్ని కూడా ఈ రెండింటినీ గనక ఈ 2 అధ్యాయాలని పారాయణ చేస్తే విష్ణు లోకానికే అధిపతి అవుతారు. అంటే ఒక అధికారి అవుతాడట విష్ణులోకంలో. కార్తీక మాసమందు హరిసన్నిధిలో శ్లోకములు గాని, శ్లోక పాదమును గాని, పురాణాన్ని గాని చెప్పిన వాళ్ళు, విన్నవాళ్ళు కర్మబంధ వినిర్ముక్తులు అవుతారు. కార్తీక మాసమందు శుక్లపక్షంలో వనభోజనం చేసేవారు సమస్త పాపముల నుండి విముక్తి పొందుతారు. కార్తీకంలో వనభోజనాన్ని విశేషంగా చెప్తారు. ఉసిరిక చెట్లు ఉన్నటువంటి వనభోజనం, ఆ వనంలో భోజనం చేయటము, ఆ ఉసిరిక చెట్టు కింద సాలగ్రామారాధన చేయటము, ఆ చెట్ల నడుమ అక్కడే వంట చేసుకుని, అక్కడే ఆరాధన చేసుకుని, అక్కడే బంధువులతోటి, స్నేహితులతోటి, మిత్రులతోటి కలిసి సహపంక్తిన భోజనం చేసిన వాడికి కూడా ఏమేమిటి అన్ని పాపాలు, సమస్త పాపాలు నశిస్తాయట. ఈ జపకాలమందు అంటే మిగిలిన కాలాలు, జపకాలము, హోమకాలము, పూజాకాలము, భోజన కాలము, తర్పణ కాలము, ఈ కాలాల్లో ఈ రకరకాల సంభాషణలు ఏవైనా వింటాం కదా. అలాంటప్పుడు మనం ఎప్పుడు వినకూడని మాటలు, కొన్ని చెడ్డ మాటలు, దూషణ, ఎవరినైనా తిరస్కరించటము, అలాంటివి వింటే కనుక మనం మామూలు రోజుల్లో మనం అలాంటివి చేసినప్పుడు ఆ పాపం అంతా ఈ వనభోజనం వల్ల పోతుందట. ఎక్కడో గుళ్ళో పూజ చేసుకుంటూ ఉంటాము, మనం అర్చన చేయించుకుంటాము, ఎవరో చుట్టుపక్కల వాళ్ళు కొంచెం కొట్లాడుకుంటారు, అడ్డం వచ్చారనో, లేకపోతే కనపడినివ్వట్లేదనో, క్యూ బ్రేక్ చేశారనో, లేదా వాళ్ళని ఎవరినో ముందుకు పంపేశారనో దూషణలకు దిగుతారు. దేవాలయంలో అయినా సరే మనం అలాంటివి చెవిన పడ్డప్పుడు ఏమవుతుంది, ఒక రకమైన పాపం కలుగుతుంది. అది ఇప్పుడు పోతుందట. పాపాత్ముల యొక్క దుర్మార్గులైన వాళ్ళ భాష, వినకూడని మాటలు, చెడ్డ మాటలు, దూషణ అంటే స్వమాతృ దూషణ, అలాంటివి ఏమైనా వింటే కలిగే పాపం దీనివల్ల పోతుంది. ఈ వనభోజనాన్ని ఎలా చేయాలో చెప్తాను వినమని వశిష్ఠుల వారే స్వయంగా చెప్తారు. మనం చెప్పుకునే మాటలే కాకుండా పురాణంలో ఏం చెప్పారో విందాం చూడండి. అనేక జాతి వృక్షాలతో కూడిన వనమందు ఆమలక వృక్షము అంటే ఉసిరిక చెట్టు వద్ద సాలగ్రామాన్ని ఉంచి గంధ పుష్పాక్షతాదులతోటి పూజించి శక్తి కొలది బ్రాహ్మణులని పూజించి వారితో కలిసి భోజనం చేయవలను.
ఇట్లు కార్తీక మాసమందు వనభోజనము చేసిన ఎడల ఆయా కాలములందు చేసినటువంటి సమస్త పాపాలు నశించి విష్ణులోకమునందు సుఖంగా ఉంటారు. కాబట్టి కార్తీకంలో వనభోజనాన్ని తప్పక ఆచరించాలి. స్నేహితులు ఎవరైనా పిలుస్తారు కదా, మాకు అలవాట్లేదండి, అలా ఏమనక్కర్లా, శుభ్రంగా వెళ్ళి భోజనం చేస్తే మంచిది. కార్తీక మాస మాహాత్మ్యాన్ని భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడైనటువంటి ఒక యువకుడికి ఎలాంటి దుర్యోగం పోయిందో తెలుసుకోమంటున్నారు, కథ చెప్తున్నారనమాట. అయితే ఈ మునీశ్వరుని అడిగిన జనకుడు, ఈ బ్రాహ్మణ కుమారుడు ఎవరు, అతను ఏ విధంగా ఏ రకమైన కర్మలు చేశాడు, ఏది పోగొట్టుకున్నాడు, ఆ వృత్తాంతాన్ని వినాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఏ బ్రాహ్మణ కుమారుడు ఇట్లా పాపాన్ని పోగొట్టుకున్నాడో చెప్పమన్నారు. చెప్పంటే పూర్వమట కావేరీ తీరంగంలో ఈ వేదాంగ పారంగతుడైన దేవశర్మ అనే బ్రాహ్మణ ఆయన ఉండేవాడట. ఈయనకి ఒక కుమారుడు కలిగాడు, కానీ వాడు సదాచార ప్రవర్తకుడుగా లేడు, దురాచారుడుగా ఉన్నాడు. ఇక విసుగు పుట్టింది తండ్రికి. కొంత వయసు వచ్చాక పిల్లాడికి చెప్పేట, తండ్రి నాయన నువ్వు ఎన్నో పాపాలు చేసావు, ఈ పాపాలు పోగొట్టుకునేందుకు ఒక ప్రత్యేకమైన మార్గం ఉంది, చెప్తాను విను. కార్తీకంలో ప్రాతः స్నానం పొద్దున్నే స్నానం చేయి, సాయంకాలంలో హరి సమీపంలో అంటే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దీపమాలని సమర్పించు అనేసరికల్లా అప్పుడు ఏమన్నాడు, కుర్రాడి కోపం వచ్చింది. ఏమిటిది, ఏం చెప్తున్నావు నువ్వు, నేను ఇలాంటి కార్యాలు ఎప్పటికీ చేయను అన్నాడు. నేను అవన్నీ చేయను, ఈ పొద్దున్నే స్నానం ఎవరు చేస్తారు చలి రోజుల్లో, కార్తీకం అంటే ఏమిటి చలికాలం, నీళ్ళలో ఎవరన్నా పొద్దున్నే స్నానం చేస్తారో, నేను చెయ్యను ఒకటి. రెండోది, నేను అసలు గుళ్ళోకి వెళ్ళటం లేదు, ఆ దీపాలు గీపాలు అవన్నీ ఎవరు పెడతారు, నేను ససేమిరా చేయను అన్నాడు. అనేసరికల్లా తండ్రికి పిచ్చి కోపం వచ్చింది. నువ్వు ఇవి చేసేవన్నీ చెత్త పనులు, సరైన పని చేయటం లేదు, బ్రాహ్మణుడు ఇట్లాంటి దుష్ప్రవర్తన కలిగి ఉన్నావు, కనీసం ఇదేదో ఒక క్రియ చేసుకో, ఈ పాపం పోగొట్టుకుని ఇక్కడి నుంచైనా సదాచారవంతుడిగా ప్రవర్తించమంటే నువ్వు మాట వినలేదు, ఇంత మాట అన్నావు కాబట్టి అరణ్యంలో ఎలికగా పడుండమని కుమారుణ్ణి శపించేశాడు. శపించేసరికల్లా వాడు ఏడవటం మొదలుపెట్టాడు. నేను ఎలిగ్గా పడుండాలా, అంటే నా జీవితం బురియల్లోనే ఉంటుందా, అయ్యో ఈయన మాట వింటే బాగుండేది, ఇంత పని చేశానని తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుని నన్ను అడిగాడు, నన్ను రక్షించు, నువ్వు ఇంతగా శపిస్తావని నేను అనుకోవాలి, ఏదో నేను రోజు అవజ్ఞగా మాట్లాడతా, ఇవాళ కూడా అదే మాట్లాడాను, నన్ను రక్షించమనేసరికల్లా సరే తండ్రి సర్దుకున్నాడు. సర్దుకుని ఏమన్నాడు, అంత కోపం వచ్చింది కానీ మళ్ళీ చెప్పాడనమాట, నువ్వు ఎలికగా ఉన్నా కూడా కార్తీక మహాత్మ్యాన్ని నువ్వు ఏ రోజు వింటావో ఆ రోజు నీకు విముక్తి వస్తుంది అని చెప్పేసరికల్లా ఈ తండ్రి ఇలా చెప్పి ఊరుకున్నాడు. ఈ శుభ్రంగా ఇంత పొడుగున చక్కగా గుండు పిలక చక్కగా పంచగట్టుకుని లక్షణంగా ఉన్న కుమారుడు, అంటే లక్షణంగా అలంకరించుకోలే, బొట్టు గిట్టు ధరించలేదు, పాపం విభూతి పుండ్రాలు ధరించలేదు, కానీ చూడ్డానికి లక్షణంగా కనపడుతున్న కుమారుడు అమాంతము ఎలుకగా మారిపోయి ఇక ఎలా ఉన్నాడు, ఎంతో పెద్ద గజారణ్యం అనే ఒక పెద్ద అడవిలో ఫలాలతో కూడి అనేక జంతువులకి ఆధారభూతంగా ఉన్నటువంటి ఒక వృక్షకోటరం అంటే ఒక చెట్టు యొక్క తొర్ర యందు నివసించడం మొదలుపెట్టాడు. ఏలికగా మారిపోయి అడవిలో పడిపోయాడు కుర్రాడు. ఈ రాజా కొంతకాలం గడిచిన తర్వాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు తన శిష్యులతో సహా వచ్చి ఏ సరోవరం పక్కనైతే ఉన్న పెద్ద చెట్టులో ఈ ఎలుక రూపంలో ఉన్న బ్రాహ్మణ కుమారుడు ఉన్నాడో ఆ నది యందు, అదొక నది యొక్క పాయ, అక్కడ స్నానం చేసి ఆ చెట్టు మొదట్లో కూర్చుని కార్తీక మహాత్మ్యాన్ని భక్తితోటి తను చెప్తూ తన శిష్యులకి వినిపిస్తున్నాడు. అయితే ఏమైంది, ఎంతలో దురాచారపరుడు, క్రూరుడు, హింసకుడు అయినటువంటి ఒక కిరాతుడు ఈ వేట నిమిత్తం ఆ ప్రాంతానికి వచ్చి ఈ బ్రాహ్మణులు ఇక్కడ కనపడుతున్న ఈ ఋషులు వాళ్ళు కనిపిస్తున్నారు, విశ్వామిత్రుడు శిష్యులు అంటే ఏదో ఋషిగణమే, కొందరు శిష్యగణ బ్రహ్మచారులు కూడా ఉన్నారు. వీళ్ళని చూసి వీళ్ళలో ఎవరో ఒకళ్ళని పట్టుకుని చంపేద్దాము అని దయాశూన్యుడై ఇక్కడికి వచ్చాడట. అయితే ఏమైంది, దూరం నుంచి చూసినప్పుడు ఏదో బోళ్ళంతమంది మనుషులన్నీ కనిపించారు. దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ విశ్వామిత్రుడు అప్పటికి ఆయన బ్రహ్మర్షి అయిపోయాడు. ఆయన ముఖంలోంచి వస్తున్నటువంటి ఆ వెలుగుని తేజస్సుని చూసేసరికల్లా వాడి మనసు మారిపోయిందట. ఎప్పుడు కూడా సత్పురుషుల దర్శనం, మహానుభావుల దర్శనం వల్ల ఏమవుతుంది, మనసే మారిపోతుంది. వాడు అప్పటిదాకా చాలా హింసాపరుడుగా ఉన్నాడు, ఒక మానవుడినైనా చంపి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో దగ్గరికి వచ్చాడు, కానీ మహానుభావుడైనటువంటి ఎంతో తపశ్చర్య కలిగినటువంటి విశ్వామిత్రుడిని చూసేసరికల్లా అతని బుద్ధి మారిపోయింది. అందుకని మహాపురుష దర్శనము ఎప్పుడు చేయవలసిందే. వారిని చూస్తే సత్పురుష దర్శనం వల్ల మన గుణం మారుతుంది. వాడి బుద్ధి మారిపోయిందట. ఈ మారిపోయి దగ్గరికి వెళ్ళి, ఈ అయ్యా ఏం చేస్తున్నారు మీరు, దీనివల్ల ఏం ఫలితం వస్తుంది అని అడిగాడు. అడిగేసరికల్లా అప్పుడు ఈ కిరాతుడి మాటలు విని విశ్వామిత్రుడు అనుకున్నాడు, ఆహా వ్రతములు ఎంత గొప్పవి, వాటి వల్ల ఇట్లా మనుషులు మారతారు కదా, వీడు కిరాతుడుగా ఉన్నాడు, క్రూరుడుగా కనపడుతున్నాడు,
అసంస్కృత కేశపాశాలు గోళ్ళు అవి కలిగి ఉన్నాడంటే చక్కగా ఏమీ లేడు. జుట్టు గిట్టు దుబ్బు జుట్టు, ఈత పొదలాగా తల, గోళ్ళు పెరిగిపోయి కొంత మురికిగా ఏదో జంతువు యొక్క చర్మాన్ని కట్టుకుని ఉన్న వాడికి కూడా ఈ పూజాది తపశ్చర్యను చూసి వాడి గుణం మారిందని ఆయన సంతోషించి ఏం చెప్పాడంటే, నీ బుద్ధి గనక మంచిదైతే వినునైనా, ఇది కార్తీక ధర్మం. ఈ ధర్మం మనుషులకి కీర్తినిస్తుంది. కార్తీక మాసం అందు మోహం చేతైనా కూడా స్నానదానాదికాలు చేసిన వాడు పాప విముక్తుడై వైకుంఠ లోకానికి చేరతాడు. మహాభక్తితోటి, శ్రద్ధతోటి, ఆసక్తితోటి చేసినటువంటి స్నానదానాది వ్రతాలు ఏవైనా ఆచరిస్తే కనుక వాడు జీవన్ముక్తుడవుతాడు. జనన మరణ భయం లేదు, పునర్జన్మ రాహిత్యాన్ని పొందుతాడు అని వేటకాడికి చెప్పాడు. ఈ విధంగా విశ్వామిత్రుడు కిరాతుడి గురించి చెప్పిన కార్తీక ధర్మాన్ని ఈ చెట్టు కింద ఉన్నటువంటి ఈ మూషికం అంతా విని తన మూషిక దేహాన్ని, ఆ ఎలుక దేహాన్ని విడిచేసింది. విశ్వామిత్రుడు చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతం అంతా చెప్పి ఆయన ఆజ్ఞ తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడట. కిరాతుడు కూడా ఈ దేహత్యాగాన్ని అనుసరించి అదంతా చూసిన తర్వాత ఈ కార్తీక వ్రత ఫలితాన్ని తెలుసుకుని సకల ధర్మాలు విని అతడు కూడా వైకుంఠాన్ని, ప్రాణత్యాగం తర్వాత వైకుంఠానికి చేరుకున్నాడు. సుగతిని కోరేవాళ్ళు కార్తీక మహాత్మ్యాన్ని వినాలి. వినినంతనే పుణ్యవంతులై పరమపదాన్ని పొందుతారు. కాబట్టి తప్పక కార్తీక వ్రతం ఆచరించదగింది. ఇది నిజము, ఇది నిజము, నాకు బ్రహ్మ చెప్పాడు. కాబట్టి ఓ రాజా, నీవు పురాణములందు మంచి బుద్ధిని ఉంచుకో. అట్లయిన ఎడల నీవు పుణ్యగతికి పోవుదు. ఈ విషయమై విచారణ పని లేదు, ఇది నిశ్చయము. పురాణాలు వింటే ఏమొస్తుంది అంటే, ఇప్పటికి కలిగితే బుద్ధి వికాసం కలుగుతుంది. బుద్ధి వికాసంతో పాటు పుణ్యబలం పెరుగుతుంది, పాపక్షయం జరుగుతుంది, కర్మక్షయం కూడా కొంత జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పురాణ శ్రవణం చేసి తీరాలి. మనకు అవకాశం ఉంది. కార్తీకంలో సొంతంగా చదువుకోగలిగారా, ఓ పుస్తకం పెట్టుకుని చదువుకోవచ్చు. లేదా సోషల్ మీడియా మనకి ఇప్పుడు లభించిన అనేక రకాల వరాలతో, టెక్నాలజీ వల్ల సోషల్ మీడియా కూడా లభించింది. కాబట్టి చక్కగా 4 పూటల్లో ఏదో ఒక పూట మీకు అవకాశం ఉన్నప్పుడు కార్తీక పురాణ శ్రవణం చేసి, కార్తీక మాసంలో చేయగలిగినన్ని ధర్మ కార్యాచరణలు కూడా చేసి వాటి వల్ల వచ్చే ఫలితాన్ని ప్రతివారు పొందాలని భావిస్తూ ఈ రోజున 5వ అధ్యాయం పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ 6వ అధ్యాయంలో కలుసుకుందాము. నమస్కారం.